ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు శిష్యులతోని ధైర్యము వహించండి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అంటే మనం ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకములో ఉంటున్నటువంటి జనాలను చూసినప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారి యొక్క మాటలను చూసినప్పుడు మనకు భయం, బాధ, విచారం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం 100% మంచి పని చేసినప్పటికీ కూడా, దైవ సేవ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనల్ని నిందించే వాళ్ళు, అవమానించేటటువంటి వాళ్ళు, ఎగతాళి చేసేటటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉండాలి. ఏది కూడా పట్టించుకోకుండా ముందుకు కదలిపోవాలి అని చెప్పేసి అంటున్నారు. సాక్షాత్తు క్రీస్తు ప్రభువునే దయ్యం పట్టింది అని చెప్పేసి అన్నారు. బెల్జబూల్ సహాయంతో నేను దయ్యాలను పారద్రోలుతూ ఉన్నాడు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు అని నిందించటాన్ని చూస్తూ ఉన్నాం. మరి సాక్షాత్తు దైవ కుమారునికి అలాంటి నిందలు, నీలాప నిందలు వచ్చినప్పుడు సామాన్య మానవులైనటువంటి మన మీదికి కష్టాలు, దుఃఖాలు, వేదనలు, విచారాలు, బాధలు రావడం సర్వసాధారణం. అయినప్పటికీ కూడా మనం భయపడకూడదు. ఈ లోకాన్ని జయించినటువంటి ప్రభువు మనతో ఉన్నాడు అని మనం ధైర్యంగా ముందుకు పోవాలి. అంతేకాదు, ఆయన సర్వదా నేను లోకాంత్యం వరకు మీతో ఉంటాను అన్నటువంటి ప్రభు మనతో ఉన్నాడు అని చెప్పేసి మనం ముందుకు పోవాలి. గాలియాలను గద్దించినటువంటి ప్రభు, భయపడవద్దు అని పలికినటువంటి ప్రభు శిష్యులతో మనతో ఉన్నాడు అని చెప్పేసి మనం ముందుకు కదిలిపోదాం. ఏ మాత్రం కూడా నిరాశ చెందకుండా ముందుకు సాగిపోదాం. ఆయన పనిని నెరవేర్చుదాం. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించుదాం. ఆమేన్.